నాకు అనిపించట్లేదు ఇంకా. బట్ భవానీపూర్లో దీదీ ముందంజ, తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతోంది. దీదీ అక్కడ ముందంజలో అయితే ప్రస్తుతం ఒక రౌండ్ మాత్రమే అయింది, ముందంజలో ఉన్నారు. బీజేపీ 52, తృణమూల్ కాంగ్రెస్ 28. ఇది స్పీచ్గా ఉన్న పరిస్థితి. సువేందు అధికారి నందిగ్రామ్లో ఓడిచ్చారు లాస్ట్ టైం. ఆమె వచ్చి సువేందు అధికారి దగ్గర పోటీ చేశారు. నా దగ్గర పనిచేసి నువ్వు బీజేపీలో చేరుతావా, నన్ను ఓడిచేత మునగాడివా అనుకున్నారు. కానీ సువేందు అధికారి 50,000 మెజార్టీతో గెలుస్తాను నేను అన్నారు. కానీ 1932 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే కంచుకోట శిశిర్ అధికారి అని సువేందు అధికారి తండ్రి. సో చాలా ప్రముఖమైన ఫిగర్ అక్కడ. చాలా అది ఫ్యామిలీ బ్యాస్టన్. కడప ఎట్లా అయితే ఏమంటారు, కడప ఎట్లాగా వైఎస్ కుటుంబాన్ని కంచుకోటనో, ఈ శిశిర్ అధికారి ఆయన సువేందు అధికారి తండ్రి కంచుకోట. కేంద్ర మంత్రిగా కూడా ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేసి ఉండే. సో ఆయన కుమారుడు సువేందు అధికారి. సో ఆ ఫ్యామిలీ బాస్టన్లో లాస్ట్ టైం మనకి వచ్చి మమతా బెనర్జీ వచ్చి పోటీ చేస్తే ఓడిపోయారు. ఈసారి నేను వస్తా నీ దగ్గరికని వచ్చారు. బట్ మమతా బెనర్జీ ప్రస్తుతం జరుగుతోంది. సో ఒకటి ఇప్పుడు కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు, మరి ఇక్కడ ఈవీఎంలు అంటే మరి కేరళలో కాంగ్రెస్ గెలుస్తోంది అని కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఓట్ షేర్ వెస్ట్ బెంగాల్ ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఓట్ షేర్ గివ్ యూ ఏ రియల్ పిక్చర్. డీటెయిల్స్ వెస్ట్ బెంగాల్ ఓట్ షేర్ పరంగా చూస్తే నాకు భారతీయ జనతా పార్టీకి 45.99 అంటే 46% ఓటింగ్ కనబడితే తృణమూల్ కాంగ్రెస్ 40.3, 6% లీడింగ్లో ఉన్నారు. నాకు 6% లీడింగ్ అంటే చివరిలో ఏమన్నా 190-200 సీట్లు కూడా రావచ్చేమో అని అనిపిస్తుంది నాకు. 200 సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 270-280 వచ్చినట్టే. ఎందుకంటే ఆ 70 సీట్లు లెక్కలో లేని సీట్లు. సో దీదీ కోటను నరేంద్ర మోడీ, అమిత్ షా, సువేందు అధికారి త్రయం బద్దలు కొట్టేసింది. దాదాపు 5.5% ఓట్లు డిఫరెన్స్ ఉంది అంటే ఒకసారి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. సిపిఎం ఓటింగ్ 3.67%. 35 సంవత్సరాలు ఏలిన సిపిఎం 3.6% ఓటింగ్ ఉంటే కాంగ్రెస్ ఓటింగ్ 2.69. 30 సంవత్సరాలు ఏలిన సిపిఎం 3.6% ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ది సిపిఎం ఓట్స్ ఆల్సో కన్వర్టెడ్ టు బీజేపీ. మీరు అన్నట్టు మీరు ఉందాం నేను ఉందాం, దీదీ ఉంటే ఇంకెవరిని ఉండనివ్వదు అన్న విధంగా అయింది. సో సిపిఎం సానుభూతి పరులు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. లెఫ్ట్ నుంచి అందరూ రైట్కి వచ్చారు, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చారు. లేకపోతే బతకనివ్వలే కదా నేను చెప్పింది. వెంటాడి వేటాడి ముక్కలు ముక్కలుగా నరికి చంపి ఉరిపోసి కొద్దిమంది ఏదో ఏమంటారు చేసిన పరిస్థితి. సో తమిళనాడులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, కొళత్తూరులో స్టాలిన్ వెనకంజ. చిన్న స్టాలిన్ వెనకంజ చూసాం, ఇప్పుడు పెద్ద స్టాలిన్ కూడా వెనకంజ ఉన్నారు. 28 మంది మంత్రులు వెనకంజలో ఉన్న పరిస్థితి. స్టాలిన్ ఒక విధంగా చెప్పాలంటే చాలా 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 ఏమంటారు బ్యాడ్లీ లూజింగ్. మామూలుగా ఓడిపోవట్లే, చిత్తుగా ఓడిపోతున్నారు. 3rd పొజిషన్ వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 79 సీట్లో టీవీకే లీడింగ్, 58 సీట్లు అన్నాడీఎంకే లీడింగ్, డిఎంకే 34 సీట్లు, పిఎంకే 4, కాంగ్రెస్ 3. కాంగ్రెస్ 3 అంటే చాలా దారుణం. భారతీయ జనతా పార్టీ 1, సిపిఐ 1. ఎందుకంటే 28 సీట్లు పోటీ చేసింది కాంగ్రెస్. సో అన్నాడీఎంకేని కూడా తక్కువ అంచనా వేశారు. 58 అన్నాడీఎంకే, పిఎంకే 4, 62, బీజేపీ 1, 63 వాళ్ళు ఉన్నారు, 83 టీవీకే ఉంది, డిఎంకే 34. సో ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఏమంటారు హంగ్ అసెంబ్లీ దిశగా వెళ్తుంది. చెప్పలేం. అయితే గెలుస్తున్న వాళ్ళలో డిఎంకేలో సెంథిల్ బాలాజీ, ఈ సెంథిల్ బాలాజీ మీద ఈడీ కేసులు అయినాయి. గెలుస్తున్న డిఎంకే నుంచి గెలుస్తున్న వాళ్ళు సెంథిల్ బాలాజీ నాకు కనిపిస్తున్నారు. బట్
అక్కడ స్టాలిన్ కాన్స్టిట్యున్సీ మాత్రం లీడింగ్లో నాకు కనబెట్లే. పన్నీర్ సెల్వం గెలుస్తున్నారు. డిఎంకేలో జాయిన్ అయిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు అన్నాడీఎంకే నుంచి ముఖ్యమంత్రి అయిన జయలలిత నమ్మిన బంటూ పన్నీర్ సెల్వం అక్కడ లీడింగ్లో కనిపిస్తున్నారు. 108 ఓట్ల మెజార్టీ, ఎక్కువ మెజార్టీ ఏం కాదు. ఆయన 108 ఓట్ల మెజార్టీతో కలుస్తున్నారు. నాకు 34 సీట్లు డిఎంకే లీడింగ్లో చిన్న స్టాలిన్, పెద్ద స్టాలిన్ ఇద్దరు కనబట్లే. ఎవరు కూడా లీడింగ్లో లేని పరిస్థితి. సరే, పెద్ద స్టాలిన్ సంగతి ఏమో కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు చిన్న స్టాలిన్ మాత్రం ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఆయన కించపరిచాడు. ఒక హిందూగా నా మతాన్ని కించపరిస్తే ఒక జర్నలిస్ట్గా నాకు న్యూట్రల్గా ఇక్కడ ఉండాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. నేను వ్యక్తిగతంగా అయితే కోరుకుంటున్నా చిన్న స్టాలిన్ ఓడిపోవాలని చెప్పి. అదే జరుగుతున్నట్టుగా నాకు కనిపిస్తోంది. చెపాక్లో నేను ఇంతకుముందే చెప్పాను, చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ చెంప చెళ్ళు మనిపిస్తారా అంటే మరి అదే దిశగా ఇప్పుడు కనిపిస్తుంది. లీడింగ్లో ఉన్న సీట్లో అయితే వీళ్ళిద్దరు కూడా కనిపించట్లేదు. చిన్న స్టాలిన్ కానీ పెద్ద స్టాలిన్ కానీ డిఎంకే లీడింగ్ ఉన్న సీట్లో మాత్రం